Guys, welcome to our channel. So today మనం ఎలా డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇది అయితే ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఫస్ట్ చాప్టర్ది సెకండ్ టాపిక్ ఇదైతే మనం డిస్కస్ చేసుకోబోతుంది. ఇది అకార్డింగ్ టు సియా బుక్ అయితే ఉంది. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఫాలోయింగ్ పాయింట్స్ హైలైట్ ద స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఈ పాయింట్స్ అనేవి ఏం హైలైట్ చేసి స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. క్వశ్చన్లో స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మనం దాన్ని హైలైట్ చేస్తూ 8 పాయింట్స్ అయితే రాయబోతున్నాం. దీంట్లో టోటల్ వచ్చి 8 పాయింట్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ లొకేషన్ ఈజ్ ఏ క్రూషియల్ లాంగ్ టర్మ్ డెసిషన్ ఫర్ బిజినెస్. ఫ్యాకల్టీ లొకేషన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు, ఆ బిజినెస్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు, దాన్నే ఫ్యాకల్టీ లొకేషన్ అంటారు. సో చాలా చాలా టాపిక్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఫ్యాకల్టీ లొకేషన్లో. బికాజ్ నువ్వు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు, అక్కడ లైక్ ల్యాండ్ ఎట్లుంది, పీపుల్ ఎట్లున్నారు, అన్నీ అయితే కవర్ అవుతాయి అనమాట దీనిలో. సెకండ్ వచ్చేసి ప్లాంట్ లేఅవుట్ డిజైన్. So this deals with setting up of machines, storage facilities, etc. in such a manner that raw material moves smoothly from one process to another without any duplication or wastage time. So నువ్వు ఒక పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నావు అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అంటే లైక్ డిఫరెంట్ సపరేట్ రూమ్స్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో నువ్వు అది డిజైన్ ఎంత ఎఫిషియెంట్గా చేస్తే నీకు అంత తక్కువ టైం, ఇంకా తక్కువ మిషన్స్, ఇంకా తక్కువ లేబర్ పడుతుంది. సో దీన్నే ప్లాంట్ లేఅవుట్ డిజైన్ అంటారు అనమాట. సో ఇది ఎందుకు అంటే టైం తగ్గనికే, లేబర్ తగ్గనికే, మిషన్ తగ్గనికే. సో ఏం చేసినా మెనీ కంపెనీస్ ఎయిడెడ్ ప్లాంట్ అండ్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. ఎగ్జాంపుల్ క్రాఫ్ట్ అండ్ కోర్ ల్యాబ్. సో ఇవైతే కొంచెం ఏమంటారు వన్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనుకోండి. థర్డ్ పాయింట్, మెటీరియల్ హ్యాండ్లింగ్. Material handling involves the movement of materials within a manufacturing facility from the storage room to the machines and between machines during the manufacturing process. So material handling అంటే ఏంది అంటే ఇది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. కొన్ని సామాన్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, దీనికి ప్రాసెస్ చేయనిక టు గెయిన్ ఫైనల్ గుడ్. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది బేస్డ్ ఆన్ ద డిజైన్. Product design is a process of turning ideas into tangible products. Tangible products అంటే ఏంటంటే ప్రత్యక్షమయ్యే ప్రోడక్ట్స్. మనకి సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ డిజైన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఐడియాస్ అనేది ప్రత్యక్షమయ్యే ప్రోడక్ట్స్ లా కన్వర్ట్ చేయడమే ప్రోడక్ట్ డిజైన్. ఓకే, సో ఇది ఎందుకు క్రూషియల్ పార్ట్ ప్లేస్ అంటే బికాజ్ నువ్వు ఇన్నోవేటివ్గా ఆలోచించను, ఇన్నోవేటివ్గా ప్రోడక్ట్ క్రియేట్ చేసినావు, అదే దాని స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. Production planning and control is a process of pre-planning by production that determine the specific route for each items and fixing start and end dates. ప్రొడక్షన్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వింటర్ వచ్చింది, నువ్వు స్వెటర్స్ వేస్తున్నావు. ఏ టైం వరకు, లైక్ ఏ మంత్ వరకు నీకు ఎన్ని స్వెటర్స్ కావాలి, నీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, నువ్వు ఎన్ని స్వెటర్స్ బయటికి సేల్ చేద్దాం అనుకుంటున్నావు, అన్నీ అనేది ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుంటారు. సో ఇది కూడా ఒక స్కోప్ అనమాట ప్రొడక్షన్ ఇంకా ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి. 6th పాయింట్, క్వాలిటీ కంట్రోల్. దీని షార్ట్ ఫామ్లో QC అంటారు. is a system used to maintain the desired level of quality. ఈ సిస్టమ్ అయితే దేనికి వాడతాము, నీకు ఇష్టం ఉన్నంత లెవెల్ క్వాలిటీ ప్రోడక్ట్లో మెయింటైన్ చేయడం ఆర్ సర్వీస్లో మెయింటైన్ చేయడం. ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం స్వెటర్స్ అని. నీ బడ్జెట్ 300 ఉంది, నువ్వు ప్రోడక్ట్ని 600కి సెల్ చేద్దాం అనుకుంటున్నావు. సో దాన్ని బట్టే నువ్వు ప్రోడక్ట్ క్వాలిటీ అనేది డిసైడ్ చేస్తావు. అంటే ఎలాంటి రా మెటీరియల్స్ తేవాలి, దాని మీద ఎంత వర్క్ చేయాలి, మిషనరీ మీద ఎంత పెట్టాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాడు పెట్టిన రేట్కి ఎట్లుండాలి, దాన్నే క్వాలిటీ కంట్రోల్ అంటారు.
సో క్వాలిటీ కంట్రోల్ రిలైస్ ఆన్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అండ్ కరెక్టివ్ యాక్షన్ ప్రొసీజర్స్. క్వాలిటీ అనేది ఎట్లా కంట్రోల్ అవుతుంది అంటే, ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ నీ దగ్గర ఓ స్వెటర్ పర్చేస్ చేసిండు, ఒక 1 month తర్వాత వచ్చిండు, అన్న బాగుందా నా స్వెటర్ అన్నాడా, లేకపోతే నో ఇట్స్ నాట్ వర్త్ మై మనీ, నేను పెట్టిన దానికి నాకు సరిగ్గా అనిపించలేదు, నాకు ఇది డ్యూరబుల్ లేదు, అట్లా ఏం చెప్పిండు, వేరే వాళ్ళు ఏం చెప్పారు దాన్ని నువ్వు తీసుకొని ఏడ ఎఫెక్టివ్గా వాడినో అనేది క్వాలిటీ కంట్రోల్ అనమాట. మెటీరియల్స్ మేనేజ్మెంట్. Materials management is a management function which focuses on acquiring, controlling and utilizing the necessary materials. సో మెటీరియల్స్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఒక మేనేజ్మెంట్ ఫంక్షన్, అది దేని మీద ఫోకస్ చేస్తుంది, అక్వైరింగ్ అంటే నీ దగ్గరికి తీసుకోవడంలో, కంట్రోల్ చేయడంలో, యూటిలైజింగ్ ద నెసెసరీ మెటీరియల్స్ నీకు అవసరమైన మెటీరియల్స్, అండ్ ఓవర్సీయింగ్ ద ఫ్లో ఆఫ్ గుడ్స్. గూడ్స్ వస్తుంటాయి పోతుంటాయి, లైక్ నీ ఫ్యాక్టరీలో వస్తుంటాయి, రా మెటీరియల్స్ లాగా వస్తుంటాయి, ఫైనల్ ప్రోడక్ట్స్ లాగా పోతుంటాయి. దీన్నే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ప్రాసెస్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈస్ టు అచీవ్ ప్రీ డిటర్మైన్డ్ గోల్స్. నువ్వు ఒక గోల్ అనుకుంటావు, అది సాధించడమే ఈ మెటీరియల్స్ మేనేజ్మెంట్. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. Maintenance management is crucial in modern industry as equipment and machinery play a vital role. సో ఏం లేదు, ఇక్కడ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, చాలా ఉన్నతమైన రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మోడర్న్ ఇండస్ట్రీలో మిషనరీ ప్లే ఏ వైటల్ రోల్. నువ్వు ఎలాంటి ఇండస్ట్రీకి పోయినా ఆడ మిషనరీ అనేది ఉంటుంది, దానికి మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఇప్పుడు నువ్వు బండి మీద తిరుగుతావు, 6 నెలలకి, ఏడాది, 1 yearకి నువ్వు దాంట్లో ఇంజన్ ఆయిల్ పోయాలి, అదే మెయింటెనెన్స్. సౌండ్ వస్తుంది, తీసుకొని మెకానిక్ దగ్గర పెట్టాలి, దట్ ఈస్ మెయింటెనెన్స్. Therefore, it is essential to ensure proper maintenance of plant and machinery. మొత్తం నీకు పెద్ద పెద్ద ఖర్చులు రాకుండా నువ్వు ఏం చేస్తావు, చిన్న చిన్న రిపేర్స్ చేయించుకుంటావు, చిన్న చిన్న లైక్ ఇంజన్ ఆయిల్ ఓపేయడము, బ్రేక్స్ చూసుకోవడము, అట్లా చేస్తుంటావు, ఎందుకు నీకు పెద్ద ఖర్చు రావద్దని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇక్కడికి మనం ఎక్కడ వరకు కవర్ చేసినాం అంటే 2nd క్వశ్చన్ వరకు కవర్ చేసినాం. ఫస్ట్ చాప్టర్ 2nd క్వశ్చన్ వరకు కంప్లీట్ చేసినాం.